ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మాతో పాటు ప్రొడక్టివిటీ ఎక్స్పర్ట్ రమేష్ యాదవ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. యా సో చాలామంది ఏంటంటే ప్రొడక్టివ్గా ఉండాలి అని ప్లాన్ చేసుకుంటారు. అండ్ ఎలా అనుకుంటారు అంటే పర్ఫెక్ట్గా వెళ్ళిపోవాలి. నా డే ప్లాన్ కానీ, లేదంటే నా వీక్ ప్లాన్ కానీ, నా మంత్ ప్లాన్ కానీ, గోల్ వైపు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. బట్ అబ్స్ట్రకల్స్ వస్తూ ఉంటాయి. యాజ్ అన్ మనకి హ్యూమన్ ఏదో కొన్ని మల్టిపుల్ అబ్స్ట్రకల్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ప్లాన్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఎలా, మీరు ఎలా సజెస్ట్ సో చేస్తారు? దానికోసం మనం ఒక ఫ్రేమ్ వర్క్ వాడతాం. దాని పేరు ఏం పేరు అంటే పర్ఫెక్ట్ డే రొటీన్స్ అంటాం. ఒక Perfect డేని day routines. పర్ఫెక్ట్ డే రొటీన్స్ దాన్ని ఎట్లా బిల్డ్ చేయాలంటే ఒక జస్ట్ 6 స్టెప్స్ ఉన్నాయి. సింపులే. ఫస్ట్ మన లైఫ్ లో చేయాల్సింది స్లీప్ సిస్టమైజేషన్. ఓకే. మన స్లీప్ ని ఎట్లా సిస్టమైజ్ చేస్తే మిగిలిన డే అంతా ఆటోమేటిక్ గా ప్రొడక్టివ్ అయిపోతుంది. 8 hours ఆఫ్ స్లీప్ అయితే గ్యారంటీగా కావాలి. కొంతమంది అనుకుంటా నేను 4 hours పడుకుంటా, మిగిలిన టైమ్స్ లో నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తా అని. యువర్ క్వాలిటీ ఆఫ్ ద వర్క్ విల్ బి రెడ్యూస్డ్. 8 hours Okay. పూర్తిగా పడుకోవాలి. ఇంకా వీలుంటే 8.5 hours పడుకున్నా మేలే. ఇంకా మినిమం కేసులో అంటే 7 hours మినిమం పడుకో, 7 to 8 hours. క్వాలిటీ ఆఫ్ వర్క్ అంటే మనం ఎంత ఎనర్జీ అందులో పెడుతున్నాం, ఎంత యాక్టివ్ గా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్. Important. yes. That will be depend on the sleep only. How good you slept yesterday night. ఏదో వచ్చి వర్క్ చేసేసాం అన్నట్టు కాదు, మనం అది. అంతే యాక్టివ్ గా చేస్తేనే ఆ వర్క్ వస్తుంది. వస్తుంది. మన క్వాలిటీ ఆఫ్ ద వర్క్ ని బట్టి మనకి రిజల్ట్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో మనం డీప్ స్లీప్ లో ఏంటంటే ఒక 8 hours, అది కూడా ర్యాండమ్ గా ఒక రోజు తొందర లేయడం, ఒక రోజు లేట్ గా లేయడం కాకుండా ఒక మీకు అలవాటైన రొటీన్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది తొందర లేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేట్ గా లేసే వాళ్ళు ఉన్నారు, లేట్ గా పడుకుని లేట్ గా లేసే వాళ్ళు ఉన్నారు. ఎట్లయినా ఓకే. ఇప్పుడు మీరు కొంతమంది నైట్ పర్సన్స్ ఏంటంటే నైట్ ఎక్కువ వర్క్ చేసి పొద్దున్న లేట్ గా లేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు మళ్ళీ తొందర లేకండి. తొందర లేలేరు ఆటోమేటిక్ గా. దాని ఫిక్స్ ఏంటంటే మీ రొటీన్ కి బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లయింట్స్ ఏంటంటే 10 to 6 ఉన్న వాళ్ళు ఉన్నారు, 12 to 8 ఉన్న వాళ్ళు ఉన్నారు. Okay. నేను యూజువల్ గా ఏంటంటే 2 to 10. నేను 2 కి పడుకుంటాను నైట్. ఎందుకంటే నాకు నైట్ 10 నుంచి 2 వరకు హై ప్రొడక్టివ్ టైం. ఎందుకంటే ఎవరు డిస్టర్బ్ చేయరు. ఫ్యామిలీలో అందరూ పడుకో ఉంటారు, ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉంటుంది. నేను డీప్ గా ఒక 4 hours బిజినెస్ పైన, సాఫ్ట్వేర్ జాబ్ పైన వర్క్ చేసుకోవచ్చు. 2 కి పడుకుంటే పొద్దున్న 10 లేస్తాను. ఎందుకంటే ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్. మీకు ఫ్రీడమ్ లేకపోతే నో ఇష్యూస్. మీరు ఒక టైం సిస్టమైజ్ చేసుకోండి. అదే పర్ఫెక్ట్ డే అంటే. 10 to 6 అంటే 10 to 6 షార్ప్, ఆర్ 11 to 7, 12 to 8. 8 hours షార్ప్ గా పడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే మైండ్ సెట్ రొటీన్. ఫస్ట్ మన బాడీ తర్వాత మైండ్. ఆ మైండ్ కి ఏదో ఒకటి ఒక 5 minutes 10 minutes చాంటింగ్ అయినా, అఫర్మేషన్స్ అయినా, గోల్స్ రైటింగ్ అయినా, లేకపోతే ఏదైనా ప్రేయర్ అయినా, రిలీజియస్ ప్రేయర్స్, ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళ ప్రేయర్స్ ఉంటాయి, క్రిస్టియన్స్ వాళ్ళు, ఏదో ఒకటి ఒక 5-10 minutes చేసుకుంటే మొత్తం కామ్నెస్ వస్తుంది బాడీలోకి. సెకండ్ ప్రయారిటీ ద మైండ్ సెట్ రొటీన్. థర్డ్ ప్రయారిటీ ఏంటంటే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఏంటంటే సమ్ ఫార్మ్ ఆఫ్ బాడీ మూవ్మెంట్స్. ఒక 30 to 45 minutes చేస్తే బాడీ ఎనర్జీ వస్తుంది. ఎక్సర్సైజ్ అనేది ఫిట్నెస్ కోసం కాకుండా మన హోల్ డే ఎనర్జీ కోసం. చాలా మంది మిస్ అవుతారు. ఏంటంటే నేను ఈవినింగ్ ఎనర్జీ డౌన్ అయిపోతున్నా, ఆఫ్టర్నూన్ వీక్ గా ఉన్నా, నైట్ నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే నువ్వు ఎక్సర్సైజ్ చేయట్లేదు. అగైన్ ఎక్సర్సైజ్ ఫిట్నెస్ కోసం కాదు, నీ హోల్ డే ఎనర్జీ కోసం. ఎక్సర్సైజ్ కూడా 30 to 45 minutes పెట్టుకోవచ్చు. ఏదైనా నీ ఇష్టం. నువ్వు జిమ్ కి వెళ్ళి డబ్బులు కట్టాలని లేదు ఇక్కడ. నువ్వు బేసిక్ హోమ్ వర్కౌట్స్ ఉన్నాయి, పుష్అప్స్, పుల్అప్స్ ఉన్నాయి, లెగ్ వర్కౌట్స్ ఉన్నాయి, వాకింగ్ ఉంది, రన్నింగ్ ఉంది, జాగింగ్ ఉంది, షటిల్ ఉంది, స్విమ్మింగ్ ఉంది. స్పోర్ట్స్ కూడా జస్ట్ మూవ్ యువర్ బాడీ. లేదు నేను బిజీ ప్రొఫెషనల్ ని, నాకు ఆ టైం కూడా లేదు అనుకుంటే వీక్ ఒక 4 times. సాటర్డే సండే ఖచ్చితంగా టైం ఉంటుంది కదా. సాటర్డే సండే ఒక 2 hours, మండే టు ఫ్రైడేలో ఏదైనా ఒక 2 days, లైక్ ట్యూస్డే వెనస్డే ఆర్ ట్యూస్డే ఫ్రైడే 4 times అయినా మినిమం చేయాలి ఎక్సర్సైజ్ అనేది. లేకపోతే మనకు లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చేస్తాయి, ఎనర్జీ ఇష్యూస్ వస్తాయి, అటెన్షన్ ఇష్యూస్ వస్తాయి, ఇంకా పెద్ద పెద్ద ఇష్యూస్ వస్తాయి. బాడీ మూవ్మెంట్ లేకపోతే ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది, లేజినెస్ వస్తుంది, కంఫర్ట్ జోన్ లో ఉండిపోతారు. మూవ్ యువర్ బాడీ. దట్ ద థర్డ్ రొటీన్. బెటర్ ఏంటంటే డైలీ ఒక 30 to 45 minutes, మినిమం టు మినిమం అంటే 4 times a week. ఫోర్త్ రొటీన్ ఏంటంటే లర్న్ అండ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. అంటే ఇప్పుడు కెరియర్ లో అయినా కానీ, బిజినెస్ లో అయినా కానీ నేర్చుకుంటూ ఉండాలి. లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉండాలి. దాంట్లో ఒక 30 minutes లెర్నింగ్, ఒక 30 minutes ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఏమైందంటే టూ మచ్ ఆఫ్ డిజిటల్ వల్ల ఎక్కువ నేర్చుకునేస్తున్నారు, బట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు 0. దాన్ని ఫిక్స్ చేయాలి ఫస్ట్. ఒక 1:1 అంటాం మేము. 1 unit of time in learning, 1 unit of time in implementation. లెట్స్ సే మీరు ఒక 30 minutes వీడియో చూసారు, ఈ వీడియో అనుకుందాం, ఒక 10 minutes చూసారు. సో ఆపేసి ఈ వీడియోని
అనలైజ్ చేయాలి. ఏ పాయింట్ చెప్పారు ఈ సారు ఈ మెంటరు, మనం కోర్స్ తీసుకుంటాం అందులో ఉన్న కాంటెంట్, దాన్ని ఒక 10 minutes ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు మనకు ప్రోగ్రెస్ వస్తుంది, రిజల్ట్స్ వస్తాయి. కొంతమంది చాలా మంది ఏంటంటే సెషన్స్ కి వస్తారు, ఊరికే నోట్స్ రాసుకుంటా ఉంటారు, పోతా ఉంటారు. మళ్ళీ 2 years తర్వాత సార్ నేను మీ సెషన్ 2 years బ్యాక్ విన్నాను సార్, నో ప్రోగ్రెస్ సార్ అంటే నేను అడుగుతా ఏం చేసినారు మీరు ఎగ్జిక్యూషన్ అంటే 0. సెషన్స్ వింటే రాదు ఆన్సర్. ఇప్పుడు మీరు కూడా వీడియోస్ చూస్తున్నారు, ఎన్ని వీడియోస్ చూస్తారు రోజుకి ఒక 20-30 వీడియోస్ చూస్తారు యావరేజ్ గా, ఎన్నని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. దాన్ని ఫిక్స్ చేయాలంటే ఒక సిస్టమాటిక్ గా ఒక 30 minutes వీడియో చూడండి, బంద్ చేయండి వీడియోని, ఎక్కడికక్కడ 30 minutes కాడ బంద్ చేసి ఒక 30 minutes ఇంప్లిమెంట్ చేయండి. ఈ పాయింట్ మనకి ఇంప్లిమెంట్ అవుతుందా అవ్వదా? ఇంప్లిమెంట్ అవ్వకపోతే అసలు ఆ వీడియో చూడొద్దండి. ఎందుకు చూస్తారు? వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం వాచింగ్ సమ్ ర్యాండమ్ వీడియోస్ విచ్ ఈస్ నాట్ ఇంప్లిమెంటబుల్? ఫస్ట్ రూల్ అదే. ఒక 1 hour 30 minutes లెర్నింగ్, 30 minutes ఇంప్లిమెంటేషన్. లేదు నేను బిజీ ప్రొఫెషనల్, నాకు లెర్నింగ్ టైం కూడా లేదు అనుకుంటే వీకెండ్స్ ఉన్నాయి కదా, 2 hours ఆన్ సాటర్డే, 2 hours ఆన్ సండే నేర్చుకోవచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు. కెరియర్ గోల్స్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, బిజినెస్ గోల్స్, ఏ గోల్స్ అయినా మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా, ఏ బిజినెస్ లో ఉన్నా, లెర్నింగ్ అనేది కామన్ ప్యాటర్న్ ఫర్ గ్రోత్. నాట్ ఓన్లీ లెర్నింగ్, ఇంప్లిమెంటేషన్ కూడా యాడ్ చేసినాం మేము 1:1 రూల్ లో. మా మాస్టర్ మైండ్ ఏం చెప్తామంటే 1:4 చెప్తాం. అంటే మీరు ఒక 1 hour వీడియో చూస్తే 4 hours మీరు ఇంకే వీడియోస్ చూడకూడదు. 4 hours దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఏం చెప్పినారు ఆ వీడియోలో, ఎవరు చెప్పినారు, మనకు రిలేటబుల్ అయిందా లేదా అని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తేనే మనకు ప్రోగ్రెస్ వస్తుంది. అప్పుడు ఒక డోపమైన్ రిలీజ్ అయ్యి ఓకే ఇట్స్ వర్కింగ్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్టెప్ అని మనకు గ్రోత్ వస్తుంది. 4th వచ్చి లెర్నింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. 5th వచ్చి ఫ్యామిలీ టైం. ఫ్యామిలీ లేకపోతే మనకు లైఫే లేదు. అట్లీస్ట్ ఒక డిన్నర్ టైంలో అయినా, బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా ఒక 1 hour, 1 full hour, నో టీవీ, నో డిస్ట్రాక్షన్, నో స్మార్ట్ ఫోన్, మాట్లాడండి, కూర్చోండి. మీ పేరెంట్స్ ఉంటారు, అడగండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి. పేరెంట్స్ మొహమాటానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పరు. ఎందుకులే మన పిల్లలు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, ఎందుకు స్ట్రెయిన్ చేయించడం వాళ్ళని అని చెప్పరు. మీరు అసలు ఓపెన్ గా కూర్చుంటే కదా వాళ్ళతో తెలుస్తుంది వాళ్ళ లైఫ్ లో ఏం నడుస్తున్నారు. రేపు మీరు ముసలో నాకు తెలుస్తుంది ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో. వాళ్ళైతే చెప్పరు. సేమ్ వే కిడ్స్ ఆల్సో, డాడీ ఐఎమ్ సఫరింగ్ విత్ మ్యాథమెటిక్స్, ఐఎమ్ సఫరింగ్ విత్ సైన్స్ అని. అది మీరు కూర్చొని అడిగితే కదా. మీరు బిజీగా డబ్బులు ఎర్న్ చేసుకునే మైండ్ సెట్ లో ఉంటారు. ఇట్స్ నథింగ్ రాంగ్. నా క్లయింట్సే ఉన్నారు, దే ఆర్ క్రైయింగ్ విత్ మీ. ఏమంటున్నారంటే నేను వాళ్ళు చిన్నప్పుడు ఏం పట్టించుకోలేదు వాళ్ళని, దానివల్ల వాళ్ళు రోగ్స్ గా తయారైనారు, నేను సంపాదించింది మొత్తం 0 చేసేసినారు. వి గెట్ బ్యాక్ టు పూర్. నేను అదే అన్నా, ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇస్ యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ పేరెంటింగ్. 1 hour, జస్ట్ 1 hour ఇస్ ద హై ప్రయారిటీ. మీ వర్క్ కన్నా ముందు ఫ్యామిలీ టైమే ప్రయారిటీ. ఒక 1 hour కూర్చోండి, అండర్స్టాండ్ చేసుకుని. ఇప్పుడు మనం స్పేస్ ఇస్తే ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ స్పేస్ ఇచ్చే పేషెన్స్ మనకు ఉండాలి. అది ఇవ్వకపోతే వాళ్ళకి అన్ని వచ్చులే, వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకుంటారులే అనేది భ్రమ. ఎవరు నేర్చుకోరు, మనం కూర్చోబెడితేనే నేర్చుకుంటారు. లాస్ట్ ప్రయారిటీ ఏంటంటే ప్లాన్ ద టుమారో. రేపు ఏంటి, రేపుకి ఒక 3 priorities ఏంటి, వర్క్ అయినా, మీటింగ్స్ అయినా, రీసెర్చ్ అయినా, ప్రెజెంటేషన్ అయినా, లెర్నింగ్ అయినా. ఇప్పుడు వెకేషన్ అయినా కూడా రేపు 3 priorities ఏంటి. ప్రతి డేకి నైట్ 9:30కి ఒక రిమైండర్ పెట్టుకుంటాం మేము. సో రేపు ప్రయారిటీస్ ఏంటి, 3 priorities, వాటి స్లాట్స్ కూడా P1, P2, P3, వాటి 90 minute స్లాట్స్. దానివల్ల మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది రేపుకి. సో దట్ వీ స్లీప్ విత్ ప్రయారిటీస్ అండ్ వీ వేకప్ విత్ డైరెక్షన్. అట్లా మనం పర్ఫెక్ట్ డేని బిల్డ్ చేసుకుంటాం. Yeah, exactly. Thank you so much for sharing, and thank you.